ప్రెజెంట్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అవ్వడంతో డార్లింగ్ అప్ కమింగ్ మూవీస్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి. దీంతో ప్రభాస్ సుమారు 5 పాన్ ఇండియా మూవీస్ లైనప్ లో పెట్టుకున్నారు. ఇక తాజాగా ఓ మూవీ షూటింగ్ మొదలు పెట్టారో లేదో అలా వెంటనే సెట్స్ నుంచి లీకులు బయటకు వస్తున్నాయి. ఇంతకీ ప్రభాస్ ఏ మూవీ నుంచి వచ్చిన లీక్స్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో ఓ భారీ పీరియాడిక్ మూవీ తెరకెక్కుతోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగే కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను గ్రాండ్గా లాంచ్ చేసిన మేకర్స్ రీసెంట్గా సెట్స్ మీదకు తీసుకువెళ్లారని టాక్. అయితే అలా షూటింగ్ మొదలు పెట్టారో లేదో కానీ మూవీ నుంచి లీకులు బయటకొస్తున్నాయట. డైరెక్టర్ హను రాఘవపూడి హీరో ప్రభాస్తో ఒక హిస్టారికల్ ఫిక్షన్ మూవీ చేస్తున్నట్లు గతంలో క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ వార్ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా అని టాక్. బ్యాక్డ్రాప్కి తగ్గట్టుగా మూవీలో ఎక్కువ శాతం షూటింగ్ సెట్స్లోనే జరగనుంది. దీనికోసం హైదరాబాద్లోని ఒక ప్లేస్లో సెట్స్ వేస్తున్నారు. దీనికి గాను ఓ భారీ జైలు సెట్ను కూడా నిర్మించారట. ప్రజెంట్ ఆ సెట్లోని షూటింగ్ జరుగుతోంది. అయితే సెట్స్లో వింటేజ్ కార్లు, బస్సులకు సంబంధించిన ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. వితిన్ మినిట్స్లోనే సోషల్ మీడియాలో ఇవి వైరల్ అయ్యాయి. ప్రభాస్ చేసే మూవీలకు సంబంధించిన లీకులు కొత్తేం కాదు. ఎప్పటికప్పుడు సెట్ ఫోటోలు, ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ అవుతూనే ఉంటాయి. మరోవైపు మైత్రి మూవీస్ నిర్మించే ప్రతి సినిమాకు కూడా ఈ లీకుల బెడద ఎప్పుడూ ఉండేదే. యూనిట్ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ లీకుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఈ మూవీలోని కీలక సన్నివేశాలు, ప్రభాస్ లుక్ లాంటివి ఏమీ లీక్ అవ్వలేదు. కాబట్టి నిర్మాతలకు పెద్ద రిలీఫ్ అనొచ్చు. కానీ భవిష్యత్తులో లీకుల పర్వం ఇలానే కొనసాగకుండా ఉండాలంటే మాత్రం మేకర్స్ స్టార్టింగ్లోనే లీక్స్ను నియంత్రించడానికి మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. ప్రభాస్, హను రాఘవపూడిల డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి అనే బ్యూటీ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా జయప్రద, మిథున్ చక్రవర్తి లాంటి సీనియర్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తూ ఉండగా సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా చేస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ నెక్స్ట్ ఇయర్లో ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ప్రెజెంట్ ప్రభాస్ మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ అనే మూవీ కూడా చేస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్లో డార్లింగ్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ స్పిరిట్ అనే మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ నెలలోనే మూవీ సెట్స్ మీదకు తీసుకువెళ్తామని నిర్మాత టీ సిరీస్ భూషణ్ తెలిపారు. ఫౌజీ మూవీతో సమానంగా ఈ మూవీ షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్ నుంచి సలార్ 2, కల్కి 2 మూవీలు క్యూలైన్లో ఉన్నాయి.